గుంట పొంగనాలు చేసుకుందాం. ఇది దోశల పిండి ముందే రుబ్బేసి పెట్టి ఒక పూట ముందు రుబ్బేసుకొని పెట్టుకోవాలి. ఇడ్లీ పిండితో కూడా చేసుకోవచ్చు. దీంట్లో గుంట పొంగనాలు వేసుకుందాం. ఇది కాస్ట్ ఐరన్ ఇదండి గుంట పొంగనాలది. కొంచెం వెయిట్ ఉంటుంది. ఆయిల్ రాస్తున్నా. దీంట్లో ఇట్లా ఈ స్పూన్తో ఇలా వేసుకోవటమే. కొంచెం నూనె మరుగుతోంది అన్నప్పుడు దీంట్లో ఆయిల్ రాసాం కదా, అది కొంచెం వేడెక్కగానే ఇది వేసుకోవటం. దీంట్లో వేయటం వల్ల ఏంటంటే చాలా చక్కగా వేగుతాయి, ఎర్రగా గోల్డెన్ బ్రౌన్లో వేగుతాయి. ఇట్లా వేసుకోవాలి. ఆయిల్ పూసాం కదా వీటికి, ఇప్పుడు వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి. ఒక్కొక్క స్పూన్ పడుతుందండి. అన్నిట్లలో వేసాను. వీటి మీద నూనె వేసుకుందాం. ఆల్రెడీ ముందేసాం కాబట్టి కొంచెం లైట్గానే వేసుకోండి, ఎక్కువ వేయకండి. ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు మంచిగా గోల్డెన్ బ్రౌన్లో వేయించుకుందాం. ఇవి ఇలా తిప్పుకోవాలి. చూడు చక్కగా వేగినాయి. ఇట్లా వేగాలి. దీన్ని వెనక వైపు కూడా మనం వేగించుకోవాలి. కొంచెం లోపటి నుంచి మగ్గుతాయి. అన్నీ వేగినాయండి. వెనక వైపు కూడా మంచిగా మగ్గినాయి. ఇలా వేగించుకోవాలి. అన్నీ వేగినాయి. ఇక బంద్ చేసుకోవడమే. చూడండి ఎంత కరకరలాడుతూ వేగినాయి. తిప్పి పెట్టాను, చక్కగా వేగినాయి. ఇవి వెనక వైపు వేగగానే తీసేసుకోవడమే. గుంట పొంగనాలు సర్వ్ చేస్తున్నా అండి. అది వెల్లిపాయ కారంలోకి ఇట్లా నెయ్యి వేసుకోవాలి. వెల్లిపాయ కారం కొట్టుకొని నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇదేమో టమాటా చట్నీ, డిస్క్రిప్షన్లో పెడతాను. వెల్లిపాయ కారం టమాటా చట్నీ గుంట పొంగనాల్లోకి నంచుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. చూడండి ఒకసారి. ఇలా నంచుకొని తినాలి. ఇది టమాటా పచ్చడి అండి. ఎంత బాగుందంటే చాలా టేస్టీగా ఉన్నాయి.